గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక న్యూ సర్వైవల్ సిరీస్తో అయితే వచ్చేసాం. సో లెట్ us see ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా సిరీస్ ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే గైస్. ఇంకా లేట్ చేయకుండా లెట్ us గో టు ద వరల్డ్ గైస్. ఎస్ గైస్, న్యూ వరల్డ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో డిఫికల్టీ నార్మల్, హార్డ్ కోర్ నో. ఫ్లాట్ వరల్డ్ కోఆర్డినేట్స్ డేస్ ప్లేడ్ ఇమీడియట్ రిస్పాన్ నో బ్రో. చీట్స్ పెట్టుకుంటున్నాను గైస్. ఎస్, కీప్ ఇన్వెంటరీ అయితే మనకు 100% కావాలి. రిసోర్స్ ఎన్నోదిలే. ఇంకా ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్, కస్టమ్ బయోమ్స్, అప్కమింగ్ క్రియేటర్ ఫ్యూచర్స్, టర్న్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్, కస్టమ్ బయోమ్స్ కూడా గైస్. ఎస్ గైస్, సో లెట్ us go into the world guys. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు ఆన్ చేశాను అంటే, వైబ్రెంట్ విజువల్స్ అని మైన్క్రాఫ్ట్ వాళ్ళు అప్గ్రేడ్ తెచ్చారనమాట. అంటే ఇన్బిల్ట్ షేడర్ అనమాట, అది ఇన్బిల్ట్ షేడర్ అది. అసలు ఫొటోస్లో బేటా వర్షన్ ఫొటోస్లో చూస్తే గైస్ నిజంగా భలే ఉంది. అందుకని అప్కమింగ్ ఫ్యూచర్స్ కూడా ముఖ్యంగా వస్తుందో నాకు తెలియదు. మళ్ళీ రాకపోతే బెటా వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎస్, వరల్డ్ అయితే లోడింగ్ వచ్చేస్తుంది, క్రియేట్ అయిపోతుంది వరల్డ్ అయితే. సీడ్ మంచిదే రావాలని అయితే కోరుకుంటున్నాను గైస్. సో లెట్ us see సీడ్ ఎలా వస్తుందో, మంచిది వస్తుందో కాదు రాంగ్ సారీ మంచిది వస్తుందో లేక వేస్ట్ సీడ్ వస్తుందో చూద్దాము, చెక్ చేద్దాము. అందులో ఆల్మోస్ట్ మైన్క్రాఫ్ట్ వరల్డ్స్ అయితే అరౌండ్లోనే విలేజ్ ఉంటుంది అనమాట. మౌంటైన్ వ్యూ అయితే బాగుంది, ఫాగ్ ఉన్నట్టుంది. 100% ఇట్ ఈస్ నాట్ వైబ్రెంట్ విజువల్స్ గైస్. ఇదైతే అది కాదు, నేను 100% అయితే చెప్పగలను. ఓకే, ల్యాగ్ అవుతుంది గేమ్. ఎస్, అప్డేట్ తర్వాత నుంచి ల్యాగ్ అవుతుంది, నేను గమనించింది అయితే అదే. ఇంకా వైబ్రెంట్ విజువల్స్ ఆ షేడర్, అదే ఇన్బిల్ట్ షేడర్ అది ఆన్ చేస్తే ఇంకెలా ఉంటుంది, ఎంత ల్యాగ్ అవుతుందో అదే అర్థం కావట్లేదు. చూద్దాం గైస్. స్పేస్ మనకు ఉంచేస్తే ఆల్మోస్ట్ అదే ల్యాగ్ తగ్గిపోద్ది అనుకుంటున్నా, అది వేరే విషయం. చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. వాట్? ఓకే ఓకే, మీరు ఆల్మోస్ట్ వరకు చూసే ఉంటారు చాలా చోట్ల. హ్యాపీ గ్యాస్ట్ అనే అప్డేట్ అయితే తెచ్చారు మైన్క్రాఫ్ట్ వాళ్ళు. గ్యాస్ట్, డ్రైడ్ గ్యాస్ట్ అనుకుంటా, అది దొరుకుతుంది మనకి. ఇక్కడ ఒక భయం ఉంటుంది కదా గైస్, నెదర్లో బోన్స్ది ఒక భయం ఉంటుంది కదా, దాంట్లో దొరుకుతుంది అనమాట డ్రైడ్ గ్యాస్ట్. మనం దాంట్లో నుంచి దాన్ని ఓవర్ వరల్డ్ తెచ్చి వాటర్లో పెడితే అది నార్మల్ గ్యాస్ట్ అయ్యి మనం ఫ్రెండ్లీ అవుతుంది అనమాట. అది టైం టేకింగ్ ప్రాసెస్, అది మీరు పక్కన పెట్టండి ప్రస్తుతానికి. ఎస్, ప్రస్తుతానికైతే ఇవే టూల్స్, వుడెన్ టూల్స్ వచ్చేదాకా. ఎస్, వుడెన్ అదే సారీ ఏంటది, స్టోన్ టూల్స్ వచ్చేదాకా ఇవే మన టూల్స్. ఓకే, షీప్స్ అయితే దరిదాపుల్లో ఏమీ లేవు గైస్. ఆగండి, ఇది అయితే స్క్రీన్ షాట్ అయితే నేను తీసుకుంటాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావాలనుకుంటే చూసి వచ్చేయచ్చు. లేదు గైస్ వద్దు, నాకు ఒక ఐడియా వచ్చింది, చెంక్ బేస్లో చూసుకొని వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి జంప్ చేయడానికి అవుతుందా? థింక్ ఇక్కడ నుంచి అవుతుంది. ఓకే, అగైన్ ల్యాగ్ అవుతుంది, బాగా ల్యాగ్ అవుతుంది గేమ్ అయితే. అబ్బా సూపర్, వాటర్లో వల్ల జస్ట్. ఓకే, ఇదే గైస్ కొత్త గ్రాస్, నైట్ టైం వేస్తుంది అంట, మరి చూద్దాం. నైట్ అవుతుంది ఎలాగో, వి షుడ్ సర్వైవ్ ఇట్ గైస్. నైట్ సర్వైవ్ అవ్వాలి, చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మనం స్టోన్ ఏజ్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోవాలి లేట్ చేయకుండా. లాగ్ అవుతుంది బాగా.
ఓకే, ఫాస్ట్గా అయితే అప్గ్రేడ్ చేసేసుకుందాము. ఎస్. ఓకే, 8 ఫర్నెల్స్కి ఐటమ్స్ టూల్స్ కూడా కావాలి. మళ్ళీ లాగ్ అయింది గైస్. ఇంత లాగీగా అందుకుందో గేమ్ అదే అర్థం కావట్లేదు. చెక్ చేస్తాను గైస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఐ స్పాటెడ్ ఆన్ షీప్ గైస్, రైట్ సైడ్లో ఉంది. వెళ్దాం. ఇది బ్రేక్ చేసేసి అప్పుడు వెళ్దాం షీప్ దగ్గరికి. ఓకే, 28, 29, 30, 31 అనుకుంటా. ఇక్కడ 32 హాఫ్ స్టాక్ వచ్చింది. షీప్ కమింగ్. షీప్. ఎస్, ఒక షీప్ అయితే చనిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనకి ఇంకా 2 షీప్స్ కావాలి గైస్. మనం ఇక్కడ ఈ నైట్ స్కిప్ చేయాలంటే మళ్ళీ లాగ్ అయింది. వై? ఇఫ్ మైన్క్రాఫ్ట్ సీయింగ్ దిస్ ప్లీజ్ కరెక్ట్ దిస్ మిస్టేక్. ఎందుకు బెడ్ రాక్ వర్షన్ ఇంత లాగీగా ఉంది? అది మొబైల్లో ఆడుతుంటే ఇంతెందుకు లాగీగా ఉంది? కరెక్ట్ ఇట్ మైన్క్రాఫ్ట్ ప్లీజ్. ఓకే గైస్, మనమైతే ఫాస్ట్గా అయితే ఆఫ్ కోర్స్ తీసుకుందాం. ఎత్తుకుదాం షీప్స్ని, ఎత్తుకుదాం. ఊళ్ళ కోసం షీప్స్ని ఎత్తుకుదాం గైస్. పనికి వస్తుందా ఇది? అది బ్యాడ్ ల్యాండ్స్ భయం అక్కడ ఉంది. అది బ్యాడ్ ల్యాండ్స్ అయితే మనకి డేంజర్ గైస్. నైట్ టైం మాప్స్ ఎక్కువ స్పాన్ అవుతాయి అక్కడ. ఏం చూసాను? బ్యాడ్ ల్యాండ్స్ ఏం లేదు. పంప్కిన్స్. ఓ పంప్కిన్స్. నేను ఒక చోట ఏదో థియరీ చూసాను గైస్. పంప్కిన్స్ ఉంటే దగ్గరలో విలేజ్ ఉండే అవకాశాలు ఉంటాయంట. బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. థియరీ అయితే నేను ఎక్కడో విన్నాను. మొత్తానికి పంప్కిన్స్ ఉంటే అరౌండ్ ఎక్కడో విలేజ్ ఉంటుందని అన్నారు. మరి అది కరెక్టో కాదో తెలీదు. చెక్ చేద్దాం గైస్. నో, ఇటు వెళ్తే డీప్ ఫారెస్ట్ రా. వద్దు అస్సలు. వెనక ప్లెయిన్ బేమ్స్ ఉంది, వెనకాల అటే పోతా. ఇటు వెళ్దామా? ఫారెస్ట్ లేదు ఇటువైపు. ఇక్కడ కూడా ఉందా? ఓకే, లేట్ చేయకూడదు గైస్. నైట్ అయిపోతున్నట్టుంది. ఫాస్ట్గా అటు వెళ్ళిపోదాం మనము. ఓకే, ఫాస్ట్. ఓకే, రెవీనా? అదే అనుకుంటున్నాను గైస్. దీన్ని అదే అంటారు. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎలా క్రాస్ చేయాలి? ఓకే, ఎస్, సెకండ్ షీప్ స్పాటెడ్. ఎస్, ఇంకొక షీప్ దొరుకుద్దిలే ఆఫ్ కోర్స్. ఓకే, దొరికింది. రావమ్మ షీపమ్మ, చావడానికి రెడీ అవ్వమ్మ. ఎస్. ఓకే, మనం ఫాస్ట్గా స్టోనేజ్కి అయితే, స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోదాం గైస్. వెయిట్. ఫర్నెన్స్ ఒకటి వస్తుంది. యాక్స్ కావాలి కదా. యాక్స్. ఎస్, నేనైతే ఇది చేసుకుంటాను. బట్ మన దగ్గర ఆగండి చెప్తాను. బెడ్ వచ్చేస్తుంది. ఎస్, బట్ మన దగ్గర కోల్ లేదు తినాలంటే. తినకుండా సర్వైవ్ అవ్వలేం. అక్కడేదో రెవెన్యూ చూసాం కదా ఇందాక, అక్కడ కోల్ ఉన్నట్టుంది గైస్. ఇక్కడ ఎక్కడ కోల్ ఉన్నట్టుంది. అదిగోండి అక్కడ ఉంది. ఎస్, ఫాస్ట్గా కోల్ మనం మైండ్ చేయాల్సి ఉంటుంది.
నైట్ అయ్యే లోపల కోల్ మైన్ చేసి మనం ఫుడ్ కుక్ చేసుకోవాలి. అవన్నీ ఫర్నెస్ అయితే తీసేద్దాం బయటికి. ఎస్, కుకింగ్ స్టార్టెడ్. ఇంతేనా కోలు? షూట్, ఇంతే గైస్ కోల్ వచ్చింది. వెయిట్ ఏ సెకండ్, నాకు అక్కడ గ్లిచ్ లేదు, కోల్ కనపడింది. ఎక్స్రే గ్లిచెస్ కేసి ఇవి అంటే ఈ గ్లిచెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్రే విజన్ తెలుసు కదా, ఎలా మనకు ఓర్స్ అని కనపడితే అలా కనపడుతుంది అన్నమాట ఇలా ఈ గ్లిచ్ వచ్చినప్పుడు అయితే. ఓకే, వాటర్లో ఉన్న స్లో మైనింగ్ బయటకు వచ్చి మైన్ చేద్దాం. ఓకే, ఫాస్ట్ 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 ఫాస్ట్. నైట్ అయితే సర్వైవ్ చేద్దామని అనుకుంటున్నాను గైస్. ఓకే, మళ్ళీ లాగ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో ఇంటూ. ఎంత వచ్చింది? 18. ముందు ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కుదాము. ఎస్, ఇదైతే ప్రస్తుతానికి క్లోజ్. ఎస్, లైటింగ్ వచ్చింది. ఇక్కడ ఎస్, మనం ముందు టార్చెస్ అయితే చేయాలి గైస్. ఓకే, టార్చ్ ఏది? ఎస్, 80. మనకు ఒక 20-25 సరిపోతుంది. 20-32 మోర్ దాన్ అయితే ఎనఫ్. ఫుడ్ కూడా వచ్చింది. బయటికి వెళ్ళాలా వద్దా గైస్? ప్రస్తుతానికైతే నో అని అనుకుంటున్నాను. బయటకి అయితే వద్దు, ఎక్స్పెరిమెంట్స్ వద్దు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరేంజ్ చేసేసుకుంటాను 1 by 1గా. ఓకే, బెడ్ మీద స్లీప్ వేసేద్దాం అంటారా గైస్? స్లీప్ వేసేద్దాం గైస్. I hate this sign really. ఎవరన్నా ఉన్నారా? రండ్రా అయ్యా, ఇక్కడికి చంపేసుకుంటా సరదాగా. ఉడుకోడానికి కూడా రావట్లే అక్కడికి. ఇప్పుడు ఉన్నట్టుగా. రే, ఎక్కడున్నారా? ఉన్నారా పైన? అలా అయితే గ్రేట్. ఓకే, ఒక ఐడియా వచ్చింది, ఆగండి గైస్. ప్లీజ్ రీస్పాన్ పాయింట్ కూడా రాదా? రాదు. ఎవర్రా అక్కడ?
ఒక ఐడియా వచ్చింది, ఆగండి. ఇప్పుడు లేసేటప్పుడు ఆ వాల్లో స్ట్రక్ అయితే అవ్వలేదు. నేను అనేది ఈ బ్లాక్ లో స్ట్రక్ అవుతామేమో డౌట్ వచ్చింది. ఓకే గైస్, మనం అయితే సర్వైవ్ అయిపోయాం. నైట్. ఓకే ఓకే, విలేజ్. ఓకే, విలేజ్ ఎత్తుక్కుందాం. ఇక్కడ ఏదో పెద్ద రివీన్ ఉంది గైస్. ఎస్, చాలా పెద్దది రివీన్ అయితే. ఎస్ గైస్, రివీన్ అయితే చాలా పెద్దదే. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వద్దాం గైస్, స్క్రీన్ షాట్ తీసుకుంటాను, బెస్ట్ ఆప్షన్. ఎస్ గైస్, స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను, మళ్ళీ ఎప్పుడన్నా వద్దాము నెక్స్ట్ టైం. ఫస్ట్ మనం విలేజ్ అయితే వెతకాలి. మనం ముందు ఆ పనిలో ఉన్నాము. ఎటు చూసినా ఫారెస్టే ఉంది. ఇట్టే వెళ్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఓకే, గోయింగ్ త్రూ ఇట్. ఎస్, ఓకే. ఏంటి, ఏం కనపడట్లేదు, లోడ్ అవుతుంది స్లోగా. వాటరా? అరే, ఆర్ యూ రియల్లీ కిడింగ్ మీ? వాటరా? చూద్దాం గైస్, బోట్ చేసుకుందాము, చెక్ చేద్దాం. ఇటు అవ్వదే, బట్ తప్పదు. ఓకే, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము, లేట్ చేయకుండా. ఇంకా హంగర్ లెవెల్స్ అయితే తగ్గిపోతున్నాయి. ఓకే, ఎస్. మనం ఇంకా వెరీ లాంగ్ అయితే వెళ్ళలేదు గైస్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఫాస్ట్. అరే యార్, ఒరే నేను పోతానన్యా. ఇది ఎక్కాలి, మనం దిక్కకూడదు. ఓకే, వచ్చేసాం. ఇక్కడ నుంచి ఏమన్నా విలేజ్ ఏమన్నా కనపడుతుందేమో చూద్దాం. వద్దా, మొత్తం అక్కడి నుంచి మన స్పాన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చెర్రీ భయమే గైస్, మొత్తం చెర్రీ భయమే.
నిజంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు చెర్రీ భయం అంటే నిజంగా ఏంది గైస్ ఇది? బాయ్ గ్రేట్ అసలు. ఇంకా అక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యింది చెర్రీ భయమే. బాబాయ్ లావా. ఇది లాస్ట్ ట్రీ అయితే చెర్రీ భయం ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యింది గైస్ చెర్రీ భయం అక్కడి నుంచి. ఫారెస్ట్ లో నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ప్లీజ్. విలేజ్ అయితే కనుక్కోవాలని అనుకుంటున్నాను. అప్పుడు ఒక ప్రశాంతం అవుతుంది. అక్కడికి వెళ్ళి రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటే చాలు, అంతమించి ఇంకేం అవసరం లేదు. ఏంటి వాటర్ లాగా ఉంది? ఓకే షూట్. ఐరన్ అది ఐరన్ గైస్. ముందు కిందకైతే దిగాలి మనం ఎటులా. నార్మల్గా అవుతుందా? ఐరన్ ఎస్. మైండ్ చెయ్యరా. ఒక్కసారి వాటర్ బకెట్ వస్తే మోర్ దెన్ ఎనఫ్ గైస్. ఎస్ ఓకే. రే 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 ఓ షిట్. ఓ రే 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 వెళ్ళరా. ఓకే నాట్ బ్యాడ్ క్రీపర్. అసలు నేను నిజంగా క్రీపర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. బట్ నేను క్విక్ థింకింగ్తో ఇదైతే రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకున్నాను. ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ టు సే ఆ టైంలో నాకు. ఓకే ఏదేదో ఐరన్ పైనుంచి చూసింది మనం. ఏదిరా? ఇదిగో ఇక్కడే ఉంది గైస్. ఎస్ మైన్ చేద్దాం. ఐరన్ ఏజ్లోకి వెళ్ళిపోతామేమో ఇంకా. ఎస్ ఇక్కడ ఈ సైడ్లో కూడా ఒక ఐరన్ చూసాను, బట్ వదిలేండి గైస్. ఇంకా మనం విలేజ్ ఫైండింగ్లో అయితే కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఇట్స్ అండ్ బెస్ట్ సైన్ గైస్. వాడెవడో గమనించారా? జాంబిఫైడ్ విలేజర్. ఏం జరిగింది? ఇక్కడ ఎక్కడ విలేజ్ ఉంది గైస్ 100%. ఇదండి జాంబిఫైడ్ విలేజర్ వచ్చాడంటే 100% విలేజ్ ఉంది ఇక్కడ. ఎక్కడ మన అరౌండ్ ఎక్కడ ఉంది విలేజ్. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్. బట్ ఎక్కడ? అట్నుంచి అలా ఎక్కి అట్నుంచి కంటిన్యూ అవుదాం. ఇక్కడ నుంచి లిటరల్గా పడితే అవుతాం మనం. ఆగండి, ఇక్కడ నుంచి దూకితే అయిపోద్దని అనుకుంటున్నాను. ఏదైతే అది ఫర్ ద మూమెంట్. ఎస్ 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 అయిపోయింది. ఎస్ నిజంగా టెన్షన్ పడ్డాను గైస్. వరల్డ్ మొత్తం పోద్దామా. మళ్ళీ ఐటమ్స్ మనం చీట్స్ ఆన్లో పెట్టుకొని మంచిగా ఇంతే గైస్. ఎక్కడన్నా బై మిస్టేక్గా పోయినా కానీ మనకి ఇష్యూయే ఐటమ్స్ తోటి. కానీ స్టార్టింగ్ నుంచి చెయ్యాలి. ఇందులో నేను ఇంకా అంత ప్రో ప్లేయర్ని అయితే కాదు, ఐ కెన్ సే దట్. అందుకే నేను చీట్స్ ఆన్లో పెట్టాను. ఎస్ ఐ థింక్ అది కోల్ అనుకుంటా, బట్ లెట్స్ జస్ట్ లీవ్ ఇట్ గైస్. ఎస్ గైస్ విలేజ్ ఐ సెడ్ నా గైస్. నేను చెప్పాను గైస్ దగ్గరలో ఉండదు జాంబిఫైడ్ విలేజ్ కనపడ్డాడు నాకు అని. ఎస్ గైస్ విలేజ్ అయితే మనం సక్సెస్ఫుల్లీ ఫైండ్ అయితే చేసేసాము. బ్రో 2 నిమిషాలు పుట్టుకోవడానికి బ్రో బెడ్లు. సారీ బ్రో. ఎగ్ బ్రో. నీకు మాత్రం థండర్ స్టార్మ్స్ మాకు కాదారా?
లేకురా. సరేలే, ఏమనుకోక ఇక్కడ పడుకుంటా, నాకు ఇల్లు లేదు ఇంకా. అది ఎస్ గైస్, మనమైతే ఈరోజు విలేజ్ టోటం ఫర్న్ అంటే టోటం షేప్లో ఉంది. మనమైతే ఈ భయం, ఏం భయం ఇది, టైగా కాదు, తెలియదు ఏదో భయం అంటారు దీన్ని. మనమైతే సక్సెస్ఫుల్లీ క్రీపర్ అన్నది సర్లేదు, సక్సెస్ఫుల్లీ విలేజ్ అయితే మనం ఫౌండ్ చేసాము, ఫైండ్ అవుట్ అయిపోయింది ఇంకా విలేజ్. సో చెప్పండి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఇక్కడ వరకు మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎస్ గెస్, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ మాత్రం రావట్లే. యా, లాస్ట్ వీడియో అప్డేట్ గురించి అంటే మైన్క్రాఫ్ట్ స్ప్రింగ్ టు లైఫ్ అప్డేట్ గురించి పెట్టాను. 0 వ్యూస్. ఎవరైనా చెక్ చేయాలంటే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్ ఆన్ ఇట్ గైస్. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఎస్ గైస్, థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్.